ప్రార్థనా బలిపీఠం నువ్వు కడితే దేవుడు నీ వద్దకు వచ్చి ఏం చేస్తాడు? ఇశ్రాయేలీయులు ప్రార్థనా బలిపీఠాన్ని కట్టారు, అందుని బట్టి దేవుడు దిగి వచ్చి వారిని రక్షించాడా, రక్షించలేదా? అనేక సందర్భాలు లేవా? యెహోషాపాతు తన మీదకి 3 రాజ్యాల వారు దండెత్తొచ్చారు. వచ్చినప్పుడు అతను కంగారు పడకుండా దేవుని సముఖానికి వచ్చాడు. వారు పంపించినటువంటి ఆ పత్రాన్ని తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో పరిచి, ప్రభువా మేమైతే యుద్ధం చేయలేం, కానీ మా పక్షాన్ని యుద్ధం చేసేటువంటి వాడు నీవే, మాకు దిక్కు లేదయ్యా, నీవే మా దిక్కు అని ప్రభు సన్నిధిలో ప్రార్థనా బలిపీఠాన్ని కట్టినటువంటి యెహోషాపాతుకి దేవదేవుడు ఘన జయమిచ్చాడు, కొల్లసమునిచ్చాడు. ఆ సైన్యం 3 రాజ్యాల వారందరూ కూడా కొల్లసము వేసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మెడలో ఏముండే? బంగారపు ఆభరణాలు ఉండే, కడియాలు ఉండే. ఈ కడియాలు ఆభరణాలు వేసుకొచ్చి ఆ భూభాగంలో ఏమైపోయారు? వాళ్ళందరూ చనిపోతే ఈ యొక్క యెహోషాపాతు అతని సైన్యం అవన్నీ ఏరుకుని వస్తే కొన్ని కేజీలు బంగారం అయిపోయింది. స్తోత్రం చెప్పండి. అంటే ఆ 3 రాజ్యాలు రావటం యెహోషాపాతుకి మేలైందా, కీడైందా? విజయం ఇవ్వటం మాత్రమే కాదు, కొల్లసమును కూడా వారు ఏం చేసుకున్నారు? పోగు చేసుకోగలిగారు. దేవుని ఆశీర్వాదాలు అలాగే ఉంటాయి. సో యెహోషాపాతు అంత గొప్ప దీవెనలోకి రావటానికి, యెహోషాపాతు యుద్ధంలో విజయం సాధించడానికి ప్రార్థన బలిపీఠము కారణము.